కేసీఆర్ని తిట్టడము, 10 ఏళ్లలో మీరు ఏం చేయలేదు మొత్తం మేమే చేసామని చెప్పడము, కేసీఆర్ గారిని తిట్టడం తప్ప ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప అసలు ఇవేం విజయోత్సవాలు అర్థం కాలేదు. అందుకే ప్రజలు కూడా విసుకొచ్చి ప్రజలు కూడా రాలేదు. స్వయంగా వాళ్ళ మంత్రే ఇదేనా స్వాగతం పలకడం, ఇట్లేనా మనం చేయడం, గౌరవించడం, ఎవరు జనం రాకపోతే ఎట్లా? ఆయన ప్రసంగం మొత్తం జనాలు రాలేదు, ఎవరు పట్టించుకోలేదు అని చెప్పడం తప్ప ప్రజలు ఎట్లా వస్తారు? ఒక మంచి మాటలు మాట్లాడితే వస్తారు, ఒక మంచి పనులు చేస్తే వస్తారు. ఎవరే కానీ మీరే రాలేదంటున్నంటే, స్టార్టింగ్ సభకే రాలేదంటున్నంటే జనంలో ఏ మేరకు ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పాలమూరు జిల్లా ప్రజలు ఏం చేయలేదంటే నమ్ముతారా? ఏం చేయలేదా మేము? మీరు పెట్టిన ఊరు అంతకుముందు ఎట్లా ఉండే? ఆ సభ పెట్టిన ఊరు జిల్లాల కేంద్రాలు ఎట్లా ఉండే? మేము 5 జిల్లాలు చేయలేదా? 5 జిల్లా కేంద్రాలు ఏర్పాటు చేయలేదా? 5 జిల్లా కేంద్రాల్లో ఒక కలెక్టర్ని కలవాలంటే వారం రోజులు అవుతుండే, ఒక ఎస్పీని కలవాలంటే కలవపోతుంది, కనీసం ముఖం కూడా చూడపోతుంది. కలెక్టర్ ఎట్లుంటాడో, ఎస్పీ ఎట్లుంటాడో అని ఆ ఎస్ఐ ముఖం కూడా సరిగ్గా చూడని వాళ్ళు ఉంటుండ్రి. చిన్న మండలాలు ఏర్పాటు చేసి, జిల్లా హెడ్ క్వార్టర్లు ఏర్పాటు చేసి, ఒక కలెక్టర్ ఉన్న దగ్గర 5 మంది కలెక్టర్లను, 5 మంది ఎస్పీలను, కలెక్టర్ ఒక ఆఫీస్ చుట్టూ తిరగాలంటే ఇంకో ఆఫీస్ ఈ కోన ఉంటే ఒక ఆఫీస్ ఆ కోన ఉంటుండే. అలాంటిది అన్ని ఆఫీసులు ఇంటిగ్రేటెడ్ ఆఫీసులు, ఒక పని మీద వస్తే అందరు ఒకటే దగ్గర దొరికేటట్లు కలెక్టరేట్లు కట్టింది మేము కాదా? కేసీఆర్ గారంట ఎంపీ అయిన తర్వాత పత్తా లేకుండా ఏం పని చేయలేదంట. కనీసం మాట్లాడేటప్పుడు మరి రాసిచ్చే వాళ్ళు కూడా కొంచెం ఏమైనా చెప్పాలా? మరీ అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు ఈ జిల్లా తీసుకుపోయి ఇంకో జిల్లాలో మాట్లాడితే నమ్ముతారు. మహబూబ్నగర్ జిల్లాను తీసుకుపోయి ఎక్కడో ఆదిలాబాద్లో మహబూబ్నగర్ ఏం చేయలేదంటే ఉండొచ్చు అనుకుంటారు. ఆదిలాబాద్ గురించి మహబూబ్నగర్లో చెప్పారనుకో, సరే ఉండొచ్చు, ఆదిలాబాద్ ఎవరు పెట్టుకోలేదు అనుకోవచ్చు. మహబూబ్నగర్ జిల్లా గురించి మహబూబ్నగర్ జిల్లాలో ఏం చేయలేదు 10 ఏళ్ళంటే మరి ఇవన్నీ చేసినామని ఎవరు? ఐదు మెడికల్ కాలేజీలు పెట్టింది మేము కాదా? 70 సంవత్సరాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక్క మెడికల్ కాలేజ్ ఇచ్చారు అంతే 70 సంవత్సరాలలో. మరి జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు పెట్టి 5 హాస్పిటల్, టీచింగ్ హాస్పిటల్ కట్టింది కేసీఆర్ గారు కదా? బీఆర్ఎస్ ప్రభుత్వం కదా? మొత్తం టౌన్ రూపురేఖలు మార్పింది కదా? అసలు ఏం ప్రాజెక్టు కంప్లీట్ కాలేదంటే నెట్టెంపాడు ఎవరు కంప్లీట్ చేసిండ్రు? భీమా ఎవరు కంప్లీట్ చేసిండ్రు? కోయిల్ సాగర్ లిఫ్టిఫికేషన్ కంప్లీట్ ఎవరు చేసిండ్రు? లిఫ్ట్లు ఎవరు పెట్టిండ్రు? అచ్చంపేటకు లిఫ్ట్ ఒకటి శాంక్షన్ అయింది, గట్టు లిఫ్ట్. రాజోలి దగ్గర బాంబులేసి బద్దలు కొడతామని చెప్పి నీళ్ళు తీసుకుపోయారు. అలాంటి దగ్గర కూడా మళ్ళీ లిఫ్ట్ ఏర్పాటు చేసి గద్వాల, అల్లంపూర్కు కాన్స్టిట్యూన్సీలకు నీళ్ళు ఇచ్చింది మేము కాదా? కేఎల్ఐ లిఫ్ట్ ఇరిగేషన్ కంప్లీట్ చేసింది ఎవరు? 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఎట్లకించి వచ్చినాయి? ఎవరి హాయంలో వచ్చినాయి? 2014 కన్నా ముందు ఒక్క చుక్క నీళ్ళని వచ్చింది ఆ కేఎల్ఐ నుంచి? ఒక 20 సంవత్సరాలు 20 సార్లు శిలాపాలకాలు పెట్టింది తప్ప చుక్క నీరని ఇచ్చిండ్రా? పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ చేసింది ఎవరు? ఒట్టెం రిజర్వాయర్ కట్టింది ఎవరు? ఉదండపూర్ రిజర్వాయర్ కట్టింది ఎవరు? కరివెన రిజర్వాయర్ కట్టింది ఎవరు? నార్లపూర్ కట్టింది ఎవరు? 5 రిజర్వాయర్లు కట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా? 90% పనులు కంప్లీట్ చేసింది కేసీఆర్ కాదా? కేవలం 10% కంప్లీట్ చేస్తే ఇవాళ జిల్లా సస్యశ్యామలమయ్యేది. ఇక్కడ దాదాపు 2 లక్షల ఎకరాల పంట పండేది, 2 లక్షల ఎకరాల సాగు జరిగేది. దాదాపు మరి 10 లక్షల ఎకరాల వరకు పండించింది ఎవరు? మ్యాక్సిమం 60 లక్షల టన్నులు పండేటివి మహబూబ్నగర్ జిల్లాలో టోటల్ మొత్తం
60 లక్షల టన్నుల నుంచి 3 కోట్ల టన్నుల వరకు పండించింది ఏ హయాంలో? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ల కాంగ్రెస్ హయాంలోనా, లేకపోతే ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాతనా? 2 లక్షల ఎకరాల నుంచి 10 లక్షల ఎకరాల వరకు సాగు చేయించింది ఎవరు? ప్రతి పొలానికి నీరు, ప్రతి చేయికి పని కలిగించింది ఎవరు? వలసలు ఆపింది ఎవరు? రైతులను ధనవంతులను చేసింది ఎవరు? రైతులకు విలువ వచ్చింది ఎవరు? ఎప్పుడు? 2014 కన్నా ముందు రైతు భూమి విలువ ఎంత? 2014 తర్వాత 10 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఏ మారుమూల గ్రామాన్ని తీసుకుపోండి, ఎక్కడైనా సరే తెలంగాణ మొత్తంలో మూల మూలకు పోయినా నువ్వు 20 లక్షలు 10 లక్షలు అంటే దొరకదు. ఆ స్థాయికి పోయింది. వ్యవసాయాన్ని పండుగ చేసినందుకే కదా. మహబూబ్ నగర్లో తాగడానికి 14 రోజులు ఒకసారి నీళ్ళు వచ్చేది తాగడానికి. తాండాలలో బిందె మీద బిందె పెట్టుకొని కిలోమీటర్ల కొద్ది పోయేది. పాము గ్యాస్ చచ్చేది, మోటార్లు కాలిపోయేటివి, కరెంట్ ఉండకుండే. 24 గంటలు కరెంట్ ఇచ్చింది. మహబూబ్నగర్ జిల్లాలో కొన్ని వేల ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసింది. వందలు కాదు, వేల ట్రాన్స్ఫార్మర్స్. లో వోల్టేజ్ వల్ల మోటార్లు కాలిపోయి రైతులు నానా అవస్థలు పడేది. మోటార్లు కాలిపోయేది, నీళ్ళు రాకుండా ఉండేది. మరి 10 సంవత్సరాల్లో గ్రౌండ్ వాటర్ ఎట్లా తిరిగింది? ఇది వందల చెక్ డ్యామ్లు. 70 సంవత్సరాల్లో ఎన్ని చెక్ డ్యామ్లు కట్టింది చూడండి. వందల చెక్ డ్యామ్లు కట్టింది, కొన్ని వేల చెక్ డ్యామ్లు కట్టించి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కాదా? ప్రతి చెరువును పొడిగా తీసి వాటర్ రిజర్వాయర్ కెపాసిటీ పెంచింది. మహబూబ్నగర్ జిల్లాలో గ్రామాన ఒక గ్రామంలో ఉన్నటువంటి కుంటల నుంచి మొదలుకుంటే చెరువుల వరకు పొడిగా తీసింది మేము కాదా? మా ప్రభుత్వం కాదా? ఒకప్పుడు వలస పోయి బతికేటోళ్ళము మహబూబ్నగర్ జిల్లాకు కర్నూలు నుంచి, రాయచూరు నుంచి బతకడానికి వచ్చి కూలి వ్యవసాయం చేసుకొని పోయేది పరిస్థితి తెచ్చింది మేము కాదా? చెప్పండి. అదే మక్తల్ రైతులు అడగండి. అవతల కర్నూలులో ఏ పరిస్థితి, మన రాయచూరులో ఏ పరిస్థితి ఉంది? 10 సంవత్సరాలు ఇటు ఏ పరిస్థితి రివర్స్ అయింది కదా. ఒక మంత్రి మాట్లాడతాడు రేషన్ కార్డులు ఇవ్వలేదని. చీఫ్ సెక్రటరీ గారు అనిపించండి, మేము ఇచ్చినాము, పబ్లిసిటీ చేసుకోలేదు, ఆన్లైన్లో అప్లై చేసుకుని ఇచ్చేసినాము. మీరు ఎన్ని ఇచ్చారు? అన్ని 6 లక్షల పైన మేము కూడా ఇచ్చినాం కొత్త రేషన్ కార్డులు. మీరు చీఫ్ సెక్రటరీ దగ్గర 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు అని చెప్పియండి, మీరు ఏ దానికంటే సిద్ధం. సంబంధం లేని మంత్రి, సంబంధం లేని శాఖ గురించి అవగాహన లేకుండా ఒక ఆయన మాట్లాడతాడు, ఇంకో రకంగా మాట్లాడతారు. జూపల్లి కృష్ణారావు గారు అసలు ఏం చేయలేదంటారు. మరి 10 సంవత్సరాలు మా పార్టీలోనే ఉండే కదా ముందు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఏం లేదే కొల్లాపూర్కి రోడ్ ఎట్లా ఉండే? కోన్ పూస్తాయా కొల్లాపూర్ అంటుండ్రి. దుమ్ము గుంతలు ఉండేటివి. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్ పోయే రోడ్డు, కొల్లాపూర్లో వ్యవసాయం చేసే కరెంటు, వ్యవసాయము, కాలేజీలు, అక్కడ జరుగుతున్నటువంటి సోమశీల కావచ్చు, ఇవన్నీ అసలు జిల్లాని ఏం చేయలేదా? ఇవన్నీ ఏం పనులే కానీ అట్లనా? 10 సంవత్సరాలు మా పార్టీలో ఉండి అసలు ఏం కాలేదంటాడు. ఇంకో ఆయన సంబంధం శాఖలో అసలు లేదంటాడు. ముఖ్యమంత్రి గారు అయితే అసలు ఏమీ అభివృద్ధి కాలేదంటాడు. అసలు నేను అడుగుతా ఉన్నాను, మీరేం చేసారో చెప్పండి. ఈ 2 సంవత్సరాల్లో మీరేం చేసింది చెప్పండి. ఎప్పుడు అప్పులు అని, మన అప్పులు ఉన్నాక ఒక్కొక్కరిని ఎట్లా చేస్తారు ధనవంతులు? మరి ఎట్లా చేస్తారు? అసలు మీరు ఏం చేసారు? ఎందుకు ఉత్సవాలు? ఈ 6 గ్యారెంటీలు తుంగలో తొక్కినందుక, లేదంటే ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయనందుక,
12 లక్షల రూపాయలు రైతు బంధు ఖాతాలో జమ చేస్తాం అని చెప్పి జమ చేయనందుక, దళిత బంధు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పి ఇవ్వనందుక, ఎస్టీలకు కూడా ఇస్తామని చెప్పిర్రు ఇవ్వనందుక, 42% రిజర్వేషన్ ఇస్తానా అని చెప్పి ఇవ్వకుండా ఎలక్షన్లో పోయినందుక, గొర్రెల కురుమలకు 3 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని వేయనందుక, చెట్టు మీద పైనుంచి కింద పడి ప్రమాదమైన చనిపోయిన గీత కార్మికులకు 10 లక్షలు ఇస్తా అని చెప్పి ఎగ్గొట్టినందుక, మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వనందుక, గొల్ల కురుమలకు మంత్రి పదవి ఇవ్వనందుక, బీసీ స్టూడెంట్స్కు విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్ ఇస్తానని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి ఇంప్లిమెంట్ చేయనందుక, రైతు బంధు ఇస్తా అని చెప్పి రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టినందుక, ప్రతి మహిళకు 2,500 పెన్షన్ ఇస్తానని ఇవ్వనందుక, 4,000 పెన్షన్ 6,000 చేస్తానని ఇవ్వనందుక, వికలాంగులకు 8,000 ఇస్తానని ఇవ్వనందుక, ప్రతి జర్నలిస్టుకి ఇల్లు ఇస్తా అని చెప్పి ఇవ్వనందుక, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వనందుక, అసలు ఏ దాని గురించి? యూత్ డిక్లరేషన్ అమలు చేయనందుక, మైనార్టీలకు ఇస్తానని హామీలు ఇవ్వకుండా ఏదో మన ఎలక్షన్స్లో గట్టిగా మాట్లాడేందుకు మంత్రి పదవి వచ్చింది, అది కూడా ఎలక్షన్ గురించి. మరి మిగతా మైనార్టీలకు ఇస్తానని ఏమైంది? బీసీ కులవృత్తులను పూర్తి ప్రతి మండలంలో ఒక వృత్తి బజార్ ఏర్పాటు చేస్తామన్నారు, చేప పుల్లలు ఫ్రీగా ఇస్తామన్నారు, ముద్రాలను బీసీ ఏ గ్రూప్లో ఇస్తామన్నారు, మున్నూరు కార్పొరేషన్ ఇస్తామని అన్నారు, ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు, ఎంబీసీలకు ఎమ్మెల్సీలుగా చైర్మన్లుగా ఇస్తామన్నారు. మంత్రి పదవి లేదు, చైర్మన్ లేవు, ఏ పదవి లేదు. టోటల్గా కామారెడ్డి డిక్లరేషన్ తొంగలో దొక్కి వరంగల్ డిక్లరేషన్ మంటగలిపి ఇలా అవి అమలు చేయడం, ఎప్పుడు అమలు చేస్తారో చెప్పకుండా, అమలు చేసినవేవో చెప్పకుండా ఇవాళ అసలు ఏం చేయలేదంటే ఎట్లా చెప్పండి? షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.